హే గైస్ వెల్కమ్ టు మన జర్నీ. ఈరోజు మనం వైజాగ్ నుంచి తిరుపతి బై కార్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం. ఇది 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌లో విజయవాడ వరకు ఎళ్లి అక్కడ హాల్ట్ ఉంటుంది. మళ్ళీ విజయవాడ నుంచి తిరుపతి సెకండ్ వ్లాగ్ ఉంటుంది. సో స్టే ట్యూన్, చాలా బావుంటుంది. చూడండి మొత్తం వ్లాగ్ అంతాను. ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. టైం ఎగ్జాక్ట్‌గా 7 అవుతుంది గైస్. 1 రెస్టారెంట్‌కొచ్చాము. ఇది అన్నవరం జస్ట్ ముందే ఉంటుంది. ఎక్కువ యూజువల్లీ ఇక్కడే ఆగుతాము. ఎందుకంటే ఇక్కడ యాంబియన్స్ చాలా బావుంటుంది. అండ్ వాష్‌రూమ్స్ క్లీన్‌గా ఉంటాయి. అండ్ ఈవెన్ ఫుడ్ కూడా చాలా బావుంటుంది. బట్ ఈ రోజైతే మేము ఇక్కడ ఫుడ్ తినాలని అనుకోవట్లేదు. జస్ట్ ఒక స్టాప్ కోసమని ఆగాము. లేదా సో గ్రీన్ టీ కోసం ఎతుకుతున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇక్కడైతే లేదంట. ఇంకెక్కడైనా ట్రై చేయాలి. అండ్ ఈ రెస్టారెంట్ బయటన యాంపుల్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ చిన్న చిన్న షాప్స్ అవి కూడా ఉంటాయి. ఈవెన్ ఐస్ క్రీమ్ స్టాల్స్ అలాంటివి, జ్యూస్ స్టాల్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో పర్ఫెక్ట్ స్పాట్ ఇది ఆగడానికి. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ ఒకటే ఛార్జర్ ఉంది. అక్కడ ఒక 15 మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ ఆన్ రోడ్. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాజమండ్రి దగ్గరలో ఏమైనా రెస్టారెంట్ ఉంటే అక్కడ అవుదామని డిసైడ్ అయ్యాము. సో లెట్స్ సీ. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 9:20 అవుతుంది గైస్. రాజమండ్రి, ఏలూరు మధ్యలో హైవే పక్కన ఏదో రెస్టారెంట్ కనపడితే అక్కడ ఆగాము. ఫుడ్ అయితే యావరేజ్‌గా ఉంది. సర్విస్ ఫాస్ట్‌గానే ఉంది. బట్ ఇక్కడ ఓన్లీ 2 ఐటెమ్సే ఉన్నాయన్నారు. సో మేము ఏదుంటే ఇంక దాంతో అడ్జస్ట్ అయిపోవాల్సొచ్చింది. హౌ ఈస్ యువర్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రాకేష్? Okay, it's average. యాహ్! సో ఈ రెస్టారెంట్‌లో కూడా ఒక ఛార్జర్ ఉంది. అది ఫాస్ట్ ఛార్జరో, నార్మల్ ఛార్జరో అయితే నేను చూడలేదు. ప్రస్తుతానికి మీరు చూస్తే అక్కడ ఒక హ్యారియర్ ఈవీ ఛార్జింగ్ అవుతుంది. సో యాహ్! సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్. ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ దారిలో వస్తున్నప్పుడు కార్‌ది ముందు నంబర్ ప్లేట్ చాలా షేకీగా అనిపించింది. ఊడిపోద్దేమో అని భయమేసింది. సో అది ఫిక్స్ చేశా ఇప్పుడే. బట్ స్టిల్ కొంచెం ఒక సైడ్ టిల్ట్‌లా అనిపించింది. మళ్ళీ ఒకసారి నేను టాటా సర్వీస్ సెంటర్‌కెళ్ళాక బ్యాక్ టు వైజాగ్ అక్కడ ఒకసారి తీసుకెళ్ళి ఫిక్స్ చేపిస్తాను అది. ప్రస్తుతానికైతే ఊడిపోకుండా జస్ట్ ఆ స్క్రూని కొంచెం టైట్ చేశా నేను. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే కరెక్ట్‌గా విజయవాడ వచ్చాము మేము. సో నైట్ నాకు తెలిసి మోస్ట్‌లీ ఇక్కడే స్టే చేస్తాము. బికాజ్ వన్ షాట్‌లో ట్రావెల్ వెరీ డిఫికల్ట్ తిరుపతికి. సో నైట్ ఇక్కడ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. విజయవాడలో స్టే చేసి మళ్ళీ రేపు పొద్దున్నే తిరుపతి ట్రిప్ మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. అది మోస్ట్‌లీ పార్ట్ 2 వీడియోలో వస్తది. తప్పకుండా చూడండి.